నిజమయ్యా రవితేజ అన్న మీద వచ్చేటటువంటి పాజిటివిటీ చూస్తుంటే కళ్ళెమట నీళ్ళు తిరిగాయి నాకు. నేను రవితేజ అన్న నాకు అసలు ఒక రకంగా ఆయన సినిమాలు చాలా ఇష్టం అనమాట. పవర్ సినిమా చూసుకున్నా, విక్రమార్కుడు సినిమా చూసుకున్నా, కిక్కు సినిమా ఇప్పటికి కూడా కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటే. టీవీ కొత్తందంటే అసలు పనులనే పక్కన పెట్టి దాని ముందు కొంచెం కూర్చుంటా. ఈ రేంజ్లో సినిమాలు తీసిండు ఆయన. లేకపోతే మీమ్సే లేవు, ఆయన లేకపోతే మీమ్ టెంప్లెట్స్ రావు. అలాంటి ఆయన డౌన్ఫాల్ అయింది, అలాంటి ఆయన ఫెయిల్ అవ్వడం ఏంది, అలాంటి ఆయన ట్రోల్స్ ఎదుర్కోవడం ఏంది అని చెప్పి నేను ఇన్ని రోజులు బాధపడ్డా. కానీ నిన్న ఇరుముడి అనేటటువంటి ఈ ఒక్క లుక్ను అయితే రిలీజ్ చేసిన నిజంగా తన మీద ఇంత పాజిటివిటీ ఏంద్రా, ఇంత హైప్ ఏంద్రా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆల్మోస్ట్ సోషల్ మీడియా బర్న్ అయింది, బ్లాస్ట్ అయింది అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం అయితే. ఇదన్నా రవణ నేను మీ దగ్గర నుండి కోరుకునేది, ఎలాంటి సినిమాతో నువ్వు దిగితే ఎవడన్నా నేను క్వశ్చన్ చేసేది, ఎవడన్నా నువ్వు హేట్ చేసేది. సో గట్టిగానే ప్లాన్ చేస్తున్నావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వెయిటింగ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేసుకోండి ఈ సినిమా కానీ బ్లాక్ బస్టర్ అయ్యి గట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక 2000 కోట్లు వసూలు చేసింది అని అనుకోండి. ఓకే, అది ఆగు బ్రో, ఊహలంత వద్దంటే ఇమాజిన్ చేసుకోండి బాయ్, బాగుంది, బ్లాక్ బస్టర్ అయింది, అసలు రవితేజ అన్న సినిమాలో వచ్చిన అన్నింటిలో కల్లా ఇదే బాగుంది అనేటటువంటి తెలిస్తే ఇక ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఒక్క తెలుగులోనే 500 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదు. ఇది కరెక్ట్గా దింపగలగాలి. సో ఇరుముడిని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట. వెయిటింగ్. ఇది రవణ క్రేజ్, అర్థమైంది కదా మీకు?